హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే దర్శన్ సమీర కన్నీళ్ళు తుడుస్తూ ఉంటాడు. అప్పుడే కాంచన ఆ గదిలోకి వస్తుంది. సడన్గా వాళ్ళిద్దరిని అలా చూస్తుంది. దర్శన్ ఒక్కసారిగా అవన్నీ చూడగానే భయపడుతూ టెన్షన్ పడుతూ అలా చూస్తాడు. సమీర అప్పుడు వెనక్కి తిరిగి చూస్తుంది. వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉంటుంది కాంచన. అప్పుడు దర్శన్ని చూసి కాంచన ఇద్దరిని అలాగే చూసి ఇలా అంటుంది, పెళ్లి కొడుకు నువ్వే కదా అని అంటే అవును అని అంటాడు దర్శన్. మరి ఈ అమ్మ ఎవరు అని అడిగితే ఇద్దరు టెన్షన్గా చూస్తూ ఉంటారు. నువ్వు అక్కడ నిశ్చితార్థం పెట్టుకొని ఈ అమ్మతో ఇక్కడేం చేస్తున్నావు, నువ్వు అసలు ఈ అమ్మ ఎవరు అని అంటూ కాంచన అడుగుతుంది. అలా అడిగేసరికి ఇక అప్పుడు సమీర చెప్పు అన్నట్టుగా ఇలా సైగ చేస్తూ ఉంటుంది దర్శన్కి. అప్పుడు దర్శన్ టెన్షన్ పడు అది అది అని అంటే సమీర ఏదో చెప్పబోతే ఇంకా అప్పుడే దర్శన్ అడ్డుపడి ఇలా అంటాడు, తను నా అసిస్టెంట్ అని చెప్తాడు. ఆ మాట వినేసరికి సమీరాకి కోపం వచ్చి చాలా సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాంచనకి అనుమానం వచ్చేసి కాంచన కూడా బయటికి వెళ్ళిపోతుంది. దర్శన్కి ఏం చేయాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటే కాంచన బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడేమో శరణ్యని రెడీ చేసి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. శరణ్య వాళ్ళమ్మ ఇలా అంటూ ఉంటుంది, అమ్మ శరణ్య, నిన్ను ఇలా చూస్తూ ఉంటే చాలా అందంగా కనిపిస్తున్నావమ్మా. అసలు నిశ్చితార్థానికే నువ్వు పెళ్లి కూతురులాగా రెడీ అయిపోయావు. మరి పెళ్ళికి ఇంకెంత బాగా రెడీ చేస్తారో నేను అని అంటూ శరణ్య వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది. ఇక శరణ్య సిగ్గుపడుతూ కూర్చుంటుంది. ఇక అప్పుడు అనన్య వాళ్ళ నాన్న అక్కడే ఉంటారు. అప్పుడు అనన్య శరణ్యని చూసి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ ఇలా నా దిష్టే తగిలేలా ఉంది అని చేతులు ఇలా తలకనుకుంటుంది. అప్పుడు అనన్య కూడా అలాగే చేస్తూ ఇలాగే చేసావు కదమ్మా అని నవ్వుకుంటుంది. అనన్య బయటికి వస్తుంది. బయటికి వచ్చినప్పుడు ఇక బయట రోహిత్ అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు. అప్పుడు అనన్య ఫాస్ట్గా బయటికి వచ్చేస్తూ సడన్గా రోహిత్ని చూస్తుంది. చూసి అలా రోహిత్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. రోహిత్ దగ్గరికి వచ్చి హలో హాయ్ అని అంటుంది. అప్పుడు రోహిత్ కూడా అలా చూస్తూ నన్ను క్షమించండి, నేను కావాలని మీకు అలా చూడటానికి రాలేదు అంటే అప్పుడు అనన్య అంటుంది, నాకు తెలుసండి మీరు కావాలని రాలేదని నాకు అర్థమైంది, కానీ అందుకేదే కదా మీకు సారీ చెప్తామని అప్పటి నుంచి మీకోసం వెతుకుతున్నాను నేను అని అనన్య అంటుంది. అప్పుడే అలాగే చూస్తూ రోహిత్ ఇలా అంటారు, థ్యాంక్స్ అండి అర్థం చేసుకున్నందుకు. నేను ఏదో క్యాజువల్గా వచ్చి అంటే మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆనంద గారి కుటుంబం, మీరు ఎంత బాగా ఉంటారో ఆ విషయం నాకు తెలుసు. అయినా వాళ్ళేదో మా పెద్దమ్మ ఏదో అనుకోకుండా అలా గొడవ చేసింది, నేనే సారీ చెప్తాను అనేసి సారీ అండి అని అంటే అయ్యో అలా ఏం లేదండి అని అంటూ మీరు అని అంటే నేనెవరో నీకు తెలియదు కదా, నేను చెప్పాలా నేనెవరో, నేను అనన్య, నా పేరు అనన్య, నేను శరణ్య ఉంది కదా పెళ్లి కూతురికి అక్కని అని అంటూ చెప్తుంది. ఇక అప్పుడు నేను రోహిత్ అని అంటూ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఇక మన ఇద్దరం భలే ఉన్నామండి, మీరు పెళ్లి కొడుకు అన్నయ్య, నేను పెళ్లి కూతురికి అక్కని, మన ఇద్దరం కలిసాం కదా అని నవ్విపిస్తుంది అనన్య. అవును మీరు ఏమీ అనుకోనంటే ఒకటి అడగనా అని అంటే ఏంటది చెప్పండి అని అంటూ రోహిత్ అంటే మిమ్మల్ని ఇంట్లోకి వచ్చినప్పుడు మీ అమ్మగారు ఎందుకు అలా అన్నారు, మీరు కూడా చాలా మంచివారనే విన్నానే, కానీ మిమ్మల్ని ఎందుకు అలా మాట్లాడారు అంటే రోహిత్ ఆలోచిస్తూ పెళ్లి గురించి తను పెళ్లి చేసుకున్న విషయం మొత్తం గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే టెన్షన్ పడుతూ ఉంటాడు. అయ్యో చెప్పాల్సిన అవసరం లేకపోతే చెప్పొద్దులేండి, ఏదో క్యాజువల్గా అడిగాను అంతే అని అంటూ అనన్య అంటుంది. ఇక అప్పుడే రోహిత్ అలాగే చూస్తూ ఉంటాడు. సరే మనం ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ సరేనా అనేసి అనన్య అలా చూస్తూ ఉంటుంది. రోహిత్ని వాళ్ళ బాబాయ్ పిలుస్తాడు. పిలవగానే రోహిత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోహిత్ వెళ్ళగానే అనన్య బాయ్ చెప్పి తను కూడా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు రోహిత్ వాళ్ళ బాబాయ్ పిలిచి ఇలా అంటాడు, ఏంటి రోహిత్ ఇక్కడున్నావు, లోపలికి పద అని అంటే వస్తున్నాను బాబాయ్ అని అనేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక దర్శన్ ఒక్కడే ఉంటాడు గదిలో. దర్శన్ గదిలోకి రోహిత్ వెళ్తాడు. రోహిత్ వెళ్ళగానే దర్శన్ అలా చూస్తూ ఉంటాడు. హ్యాపీగా ఫీల్ అవుతూ అన్నయ్య అని అంటాడు. అప్పుడు రోహిత్ ఇలా అంటాడు, ఏంటి ఏమైంది దర్శన్, ఎందుకు ఇలా ఉన్నావు అనేసి దర్శన్ని అనగానే ఇక అప్పుడే దర్శన్ అలా చూస్తూ అది అన్నయ్య అని అంటూ ఉంటే అప్పుడు ఏంటి నువ్వు చాలా మంచి పని చేసావు అమ్మ, వాళ్ళ మాట విని నువ్వు మంచి పని చేసావు, నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని అంటే నువ్వేం తప్పు చేసావు అని అంటే అవును నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఎందుకంటే నేను అందరి మాట వినకుండా ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మ నాన్న
అందరి మాట వినకుండా నేను ఎంత పెద్ద తప్పు చేశానో పెళ్లి చేసుకున్నాక తెలిసింది. నాలాంటి తప్పు నువ్వు చేయనందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ అలాంటి తప్పు చేయాలని కూడా ఆలోచించకు. ఎందుకంటే మన పెద్దవాళ్ళు మన గురించి ఎలా ఉండాలి, ఏం చేయాలి అని ఆలోచించి చేస్తారు. మనం మన ఇష్టానుసారంగా పెళ్లి చేసుకుంటే నరకమే ఉంటుందిరా. నువ్వు ఇలా చేసుకొని చాలా మంచి పని చేశావు అనేసి రోహిత్ దర్శన్తో చెప్తూ ఉంటాడు. దర్శన్ అలాగే చూస్తూ ఉంటాడు. ఇక రోహిత్ అంటాడు, అమ్మ వాళ్ళు చూసింది ఏం చేసినా వాళ్ళు మన మంచి కోసమే చేస్తారు. మన ఇష్టంగా తీసుకున్న నిర్ణయాలు మంచిగుండవు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని రోహిత్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే దర్శన్, సరే అన్నయ్య నువ్వు అలా ఎందుకు ఫీల్ అవుతున్నావు అని అంటే, నేను ఎంత ఫీల్ అవుతున్నానో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు మంచి పని చేస్తున్నావు అనేసి చెప్పేసరికి ఇంకా దర్శన్ ఆలోచిస్తాడు. సమీర ఈ పెళ్లి చేసుకోవద్దు, ఈ నిశ్చితార్థం చేసుకోవద్దని గొడవ చేసింది కదా, ఆ విషయాన్ని గుర్తుంచుకొని దర్శన్ బాధగా గట్టిగా రోహిత్ని హక్ చేసుకుంటాడు. ఇక రోహిత్ని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. కన్నీళ్లు తుడుచుకుంటాడు మళ్ళీ కనిపించకుండా. అప్పుడే రోహిత్ దర్శన్ ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రోహిత్ ఇలా చెప్తాడు, అమ్మ వాళ్ళు ఎంత మంచి వాళ్ళో నాకు తెలుసురా, వాళ్ళ మాట వినాలి అనేసి ఇలా మంచి మాటలు చెప్తూ ఉంటాడు రోహిత్ దర్శన్కి. ఇక అనన్య, శరణ్య వాళ్ళంతా ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అప్పుడే కాంచన అక్కడికి వస్తుంది. కాంచన వచ్చి, ఏ అమ్మి ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ అని అంటే, ఏమైంది కంచు అని అంటే, ఏమైంది అంటావేంటి, అసలు ఆ అబ్బికి పెళ్లి కొడుకుకి ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అని అడగటంతో, ఏ నీకెందుకు వచ్చింది ఆ డౌటు అని అంటే, నాకెందుకు వచ్చింది అంటావేంటి, ఆ అబ్బి ఎలాంటివాడో తెలుసా మీకు అసలు అని అంటే, అసలు ఏం మాట్లాడుతున్నావు, ఆనంద కొడుకు గురించి నువ్వు అలా మాట్లాడొద్దు, అంతా చాలా మంచోడు అబ్బాయి అనేసి ఇంకా విశ్వనాథన్ చెప్తాడు. ఏంది మంచోడు, ఏంది వాడు అసలు పెళ్ళికి ఇష్టం ఉండి ఒప్పుకున్నాడా లేదా మీరు కనుక్కున్నారా అంటే, వాళ్ళ అమ్మ మాటే వాడి మాట అమ్మ, అలా ఏమీ ఉండదు అని విశ్వనాథం అంటే, ఏమీ ఉండదు అంటున్నారు అని అంటూ, అసలు ఆ అబ్బాయి మంచోడే కాదని నాకు అనిపిస్తుంది అని అంటే, అసలు ఏం మాట్లాడుతున్నావు సరిగ్గా చెప్పు పెద్దమ్మా అని శరణ్య అంటుంది. ఇంకా ఏం చెప్పాలి అని అంటూ ఉంటే, నువ్వేం చెప్తున్నావో కరెక్ట్గా చెప్పు అని అంటూ శరణ్య అంటే, ఆ అబ్బాయి వేరే అమ్మితో గదిలో ఉన్నాడు అని అంటే, ఓ అంతేనా, దానికి ఇంత పెద్ద రచ్చ చేస్తున్నావా అని అనన్య అంటే, దానికి ఇంత పెద్ద రచ్చ అంటావేంటే, ఒక అమ్మాయితో గదిలో ఉన్నాడు అనేసి అంటే, వాళ్ళ ఫ్రెండు ఇంకెవరో అయి ఉంటారు, దానికి ఇంత గొడవ చేస్తారా, ఇది సిటీ అలాగే ఉంటారు అని అనన్య అంటే, సిటీ ఏందే సిటీ, ఏదైనా ఉంటే హాల్లోనో బయటనో ఇంకెక్కడైనా కలవచ్చు, బెడ్రూమ్లోనే రాసుకొని పూసుకొని తిరుగుతారా అని అంటే, శరణ్య అంటుంది, ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మ, నువ్వు సరిగ్గా చెప్పట్లేదు, గొడవ చేయకుండా నిదానంగా చెప్పు అంటే, ఆ గదిలో ఆ అబ్బాయి ఆ అమ్మాయి కన్నీళ్లు తుడుస్తూ ఇలా ఉన్నారు అనేసి మొత్తం చెప్తుంది. ఒక్కసారిగా వీళ్ళు షాక్ అయిపోతారు. లేదమ్మా ఆనంద కొడుకు అలా చేయడు అని అంటే, నువ్వు చేయడు అంటున్నావు, ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు, మీరు సరిగ్గా తెలుసుకొని చేయండి, తర్వాత బాధపడితే ప్రయోజనం ఉండదు అని కాంచన అరుస్తుంది. ఇంకా సరే ఆ అబ్బాయి గురించి అసలు ఆనందనే అడుగుదాం అని అంటే, అప్పుడు విశ్వనాథం అంటాడు, లేదమ్మా నేను వెళ్ళి అడుగుతాను, నువ్వు ఎలా అడుగుతావో నీకే తెలియదు అని అంటే, ఇక అప్పుడే సరే వెళ్ళి అడుగుదాం పదండి అనేసి చెప్తే, సరే అని అందరూ బయటికి వస్తారు. బయటికి వచ్చేసరికి ఇక అప్పుడు ఆనంద్ని చూస్తూ విశ్వనాథం, అందరూ ఉన్నారమ్మా, అలా అందరి ముందు అడిగితే వాళ్ళ పరువు పోతుంది, కాబట్టి మనం అందరి ముందు అడగకూడదు అంటే, అలా ఇలా నోరు మూసుకొని కూర్చుంటే ఎలాగా, అందరి ముందు అడగకూడదు అంటే చాటుగా వెళ్ళి అడుగుదాం, తీసుకురామని అని అంటూ కాంచన పిలుస్తుంది. ఆనందని పిలిచేసరికి ఆనంద చూస్తుంది. ఏంటి అంటే, మీరు ఒకసారి ఇలా రండి అనేసి బయటికి తీసుకొస్తారు. బయటికి వచ్చిన తర్వాత అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక వెంటనే ఇలా అడుగు అని విశ్వనాథంకి సైగ చేస్తుంది కాంచన. విశ్వనాథం ఇలా అంటాడు, అమ్మా నేను ఒక విషయం మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను అంటే, ఏం తబ్బి నసుకుతావు అడుగు అనేసి కాంచన అంటుంది. అలా అడిగితే, ఏంటో చెప్పండి అన్నయ్య, ఏం అడుగుదాం అనుకుంటున్నారు అని అంటే, అప్పుడు ఇలా అది మన దర్శన్ బాబు అని అంటూ ఉంటే, అబ్బా నువ్వు చెప్తే మళ్ళీ సంవత్సరం వచ్చేలాగా ఉంది, ఉండు నేను చెప్తా సూటిగా అని కాంచన అంటూ ఇలా చెప్తుంది. అయితే మీ అబ్బాయికి ఈ పెళ్ళి ఇష్ట ప్రకారంగానే చేసుకుంటున్నాడా, ఆ విషయం గురించి అడగటానికి వచ్చాను అని అంటే, మా అబ్బాయి ఇష్ట ప్రకారంగానే చేసుకుంటున్నాడు అని అంటే, అవునా నాకేందో అట్లా అనిపించట్లేదు, వాడు ఇష్ట ప్రకారంగా చేసుకుంటున్నట్టుగా తెలియట్లేదు మాకు అని అంటే, అలా ఎందుకు అంటున్నావు, మా కొడుకు చాలా మంచోడు అని ఏంటో వాళ్ళ పెద్దమ్మ కూడా అంటుంది. లేదు నేను ఇలా చూశాను అని మొత్తం చెప్తుంది. చెప్తే ఇంకా అప్పుడే విశ్వనాథం ఇలా అంటూ ఉంటాడు, ఇంకా ఎవరైనా అమ్మాయి అయ్యుండొచ్చులేమ్మా, నేను కూడా ఏమీ అనుకోవట్లేదు అని అంటే, లేదు
ఇది అంత కరెక్ట్ కాదు, నేను వెళ్ళి అడుగుతాను అనేసి ఇంకా ఆనంద నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు, వాడు అలాంటి వాడు కాదు, అయినా మీకు ప్రూవ్ చేయాలి కాబట్టి నేను చేస్తాను పదండి అని అందరూ కలిసి వెళ్తారు. ఇక దర్శన్ రోహిత్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఆ గదిలోకి వెళ్ళిన ఆనంద ఇక దర్శన్ నువ్విలరా అని చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొని వచ్చేస్తుంది. అందరూ ఉండే చోటుకి తీసుకొని వచ్చేస్తుంది. అప్పుడు ఏంటమ్మా ఏమైంది అని అంటూ దర్శన్ అడిగితే ఈవిడ నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్తుంది. నీకు ఇష్టం లేదా, అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటే ఇక అప్పుడే అలాగే చూస్తూ అది అని అంటూ ఉంటే చెప్పు, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేకుండా చేస్తున్నామని ఈవిడ గారు అంటున్నారు, అదేదో చెప్పు అని అంటే ఇక అప్పుడే దర్శన్ అలా చూస్తూ ఉంటాడు. ఇలా వెనక్కి చూస్తే సమీర పైనుంచి చూసి చెప్పు అని సైగ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వాళ్ళ పెద్దమ్మ ఇలా అంటుంది, చెప్పు దర్శన్ బాబు, నీ గదిలో ఎవరినో చూశాను అని చెప్తుంది. నీ గదిలో ఎవరిని చూసింది అని అంటూ అడిగితే వాళ్ళ పెదనాన్న అందరూ కూడా అడుగుతూ ఉంటారు, ఎవరిని చూసిందో గదిలో అని అంటూ అడుగుతూ ఉంటారు. వాళ్ళు అడుగుతూ ఉంటే దర్శన్ మాత్రం టెన్షన్గా చూస్తూ ఉంటాడు. శరణ్య చాలా బాధగా ఆలోచిస్తూ, లేదు దర్శన్ గారు అలా, దర్శన్ చాలా మంచివాడు, ఆయన ఎప్పటికీ తప్పు చేయడు, నా దర్శన్ ఎప్పుడు తప్పు చేయడు అని శరణ్య అనుకుంటూ చూస్తూ ఉంటుంది.